ఇది ఫస్ట్ కంపెనీ ఎలాగవటం కమర్షియల్గా తీసుకొచ్చింది. రెండో గొప్ప విషయం ఏంటంటే ఇది వ్యాపారం బాగుంటుందని ప్రారంభించేసినట్టు మంచి కంపెనీ కాదండి. మొక్కలు పెంచడంలో సుమారుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి చేత పెట్టిన కంపెనీ. ఈ సాయి ప్రాపర్టీస్ అన్నది ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 6 సంవత్సరాల నుంచి ఈ వెంచర్లోకి వచ్చాం. రియల్ ఎస్టేట్గా ఒక 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ కంపెనీ. 2015లో 14లో ఏర్పడిన గవర్నమెంట్ దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుందండి. ఎర్రచందనం పెంపకం మీద మనల్ని బాగా ఎంకరేజ్ చేసిన గవర్నమెంట్ 2014లో వచ్చింది. 2015లో మన కంపెనీ ఇళ్ల స్థలాలు వేసే వెంచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆపేసి 2016 నుంచి దీంట్లోకి వచ్చాను. వెంచర్లు బాగా అనుభవం ఉన్న మేనేజ్మెంట్ అనమాట. అనుభవం ఉన్న మేనేజ్మెంట్ ఫస్ట్ కంపెనీ. ఇప్పటి వరకు ఇన్ని వెంచర్లు వేసిన పెద్ద కంపెనీ కూడా ఇంకోట్లేదండి. 21 వెంచర్లు కంప్లీట్ చేస్తూ ఉన్నాయి. 23వ వెంచరు 24వ వెంచరు రేపు 26వ తారీఖున ఓపెనింగ్ అండి. మనం ఎక్కడ వెంచర్ వేసినా నమస్తే రాజుగారు రండి, వెంకటేశ్వర గారు. మనం ఎక్కడ వెంచర్ వేసినా 50 ఎకరాల నుంచి 150 ఎకరాల మధ్యలో ఉంటుందండి. అంటే యావరేజ్గా వచ్చేటికి 100 ఎకరాల వెంచర్ తక్కువ కాకుండా ఉంటుంది. మన వెంచర్ ఎక్కడ పూర్తిగా లీగల్ భూములనే, రిజిస్ట్రేషన్కి అనుకూలమైన భూములను మాత్రమే రైతుల దగ్గర కొని మనం వెంచర్ల కింద వేస్తూ ఉంటాం. వెంచర్ల కింద వేయడానికి ముందు కూడా ఇది ప్రపంచంలో ఎక్కడా పండదో ఈ శాసనస్థలం ఏరియాలోనే పండుతుందన్న మాట ఎంత నిజమో, అది ఈ శాసనస్థలం ఏరియాలోనే ఉందా లేదా అనడానికి ఏదో మాటపూర్వకంగానో ఒక అనుభవపూర్వకంగానో కాకుండా సైంటిఫిక్గా మనం రైతుల దగ్గర కొనడానికి ముందు దీన్ని సాయిల్ టెస్ట్ చేసి మరీ కొంటాం. ఎర్రచందనం పంటకి అనుకూలమైనటువంటి ధాతువులన్నీ భూమిలో ఉన్నాయని నిర్ధారణ జరిగిన తర్వాతే ఆ భూమిని మనం కొనడం జరుగుతుంది. ఆ రకంగా కొన్న తర్వాత చుట్టూ ఫెన్సింగ్ చేసి డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసి 1/4 ఎకరం 1/2 ఎకరం యూనిట్ల కింద తీసి దీంట్లో స్టార్టింగ్ వచ్చేటికి 1/4 ఎకరం కానించండి. ఆ పైన మనం ఎంతన్నా కొనుక్కోవచ్చు. 5 నుంచి 10 ఎకరాల దాకా. ఎంతన్నా అంటే 10 ఎకరాల దాటి మాత్రం ఏ రైతు అమ్మదండి. ఆ రకంగా దీన్ని ఎలా డెవలప్ చేసి ఎకరం 28 లక్షలు, 1/2 ఎకరం 14 లక్షలు, 1/4 ఎకరం 7,50,000 కింద రేటు కింద పెట్టి మనం అమ్ముతున్నామండి. ప్రతి వెంచర్ని ఒక డేట్ ఒకటి నిర్ణయించి అనౌన్స్ చేస్తారండి. 23 వెంచర్ వచ్చేటికి ఈ నెల 26వ తారీఖు వచ్చే వచ్చే ఆదివారం వెంచర్ ఓపెనింగ్ అండి. ఆ వేళ వరకు అడ్వాన్స్ కట్టిన వాళ్ళందరికీ కూడా కొంత క్యాష్లో నేను చెప్పిన రేట్లో కొంత డిస్కౌంట్ ఇస్తుందండి. ఆ డిస్కౌంట్ మన టోటల్ అమౌంట్ మనీతో కట్టి తీసుకుంటే ఎకరం 26 లక్షలు వచ్చేటప్పుడు 28 లక్షలు వచ్చేటప్పుడు 26 లక్షలు ఇస్తుందండి. మనకి సొసైటీ ఒకటి ఫామ్ అయిందండి మన కంపెనీకి. దాని ద్వారా ఎకరానికి 12 లక్షలు లోన్ తీసుకుని మనం ఈఎంఐ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. అలాగే ఈఎంఐ ద్వారా కొనుక్కుంటే కనుక 28 లక్షలతో ₹1,00,000 డిస్కౌంట్ ఇచ్చి 27 లక్షలకి అమ్ముతామండి. ఆ రకంగా మనం కొనుక్కుని మన పేరుని రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటే మన ఊళ్ళో మనం పొలం కొనుక్కుంటే మనకు ఎలా రిజిస్ట్రేషన్ అయిపోతుందో అలాగే రిజిస్ట్రేషను, లింక్ డాక్యుమెంటు, పట్టాదారు పాస్ కోసం అన్నీ కూడా మన ఊళ్ళో మనకి ఎటువంటి పత్రాలు వస్తాయి అటువంటి పత్రాలు వస్తాయండి. మనం పేమెంట్ కట్టేసిన తర్వాత మన పేరుని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నెల 15 రోజుల్లో మీ డాక్యుమెంట్ మీకు అందజేస్తామండి. పట్టాదారు పాస్ కోసం మాత్రం మీకు గవర్నమెంట్ పోస్టులో పంపిస్తుందండి, స్పీడ్ పోస్టులో. అది 6 నెలల నుంచి సంవత్సరం మధ్యలో మీ ఇంటికి పట్టాదారు పాస్ వస్తుందండి. అక్కడి నుంచి మీకు అమ్మేసిన కాడి నుంచి ఈ పొలాన్ని దీంట్లో మొక్కలు పెట్టడం, డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం, వర్కర్స్ని పెట్టడం, వాషింగ్ మిషన్ పెట్టడం, ఈ టోటల్ పని అంతా కల్టివేషన్ అంతా మా కంపెనీ మీ పొలాన్ని మీరు ఊళ్ళో కొనుక్కున్న పొలాన్ని ఒక రైతుకి మనం ఎలా లీజుకి ఇస్తామో మీకు అమ్మిన పొలాన్ని మా కంపెనీ ఎలా లీజుకి తీసుకుని దానికి సంబంధించి మీకు ఈ కంపెనీకి మధ్యన కూడా ఒక లీజ్ అగ్రిమెంట్ డీడ్ కూడా ఉంటుందండి. ఆ రకంగా ఇలా డెవలప్ చేస్తామండి. ఆ రకంగా పెట్టినటువంటి వెంచర్ ఇది 3వ వెంచరు. ఇది 4th ఇయర్ కంప్లీట్ అయిన వయసు మొక్కలండి. ఇలా 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేదాకా పెంచుతూ ఉన్నాయి. 11వ సంవత్సరం కానీ 12వ సంవత్సరం కానీ పెరిగిన మొక్కలను కట్ చేసి మార్కెట్ చేస్తూ ఉన్నాయి. మనకు ఆదాయం మాత్రం ఫస్ట్ మనం పొలం కొనుక్కున్న తర్వాత 11వ సంవత్సరం నుంచి మీకు ఆదాయం స్టార్ట్ అవుతుందండి. అప్పటి వరకు దీని మీద ఎటువంటి ఆదాయం రాదు. ఆ వచ్చే ఆదాయంలో 40-60% రేషియోలో పంచుకుంటుంది. 40% ఏమో ఈ మొక్కలను పెట్టి పెంచినందుకు మేము మా కంపెనీ కన్నా, 60% పొలం కొనుక్కుని మీకన్నా. ఈ 10-11 సంవత్సరాల మధ్యకాలంలో మళ్ళీ మిమ్మల్ని
ఎటువంటి పెట్టుబడి మళ్ళీ మిమ్మల్ని కంపెనీ అడగదు. మీకు వచ్చి ఆ 60% ఎంత ఉండొచ్చు అంటే గవర్నమెంట్ ఫారెస్ట్లో స్మగ్లింగ్లో పట్టుబడ్డ కలపని మన గవర్నమెంట్ ఆఫీసర్లు అమ్మినప్పుడు రేటుని అంచనా వేసుకుని లెక్క చెప్పుకోవాలండి. ఎవరన్నా దాన్ని అంచనా వేసుకోవాల్సిందే. ప్రైవేట్గా పండించి అమ్మిన వాళ్ళు ఎవరో లేరండి. ప్రైవేట్గా పండించి అమ్మేవాళ్ళు ఫస్ట్ కూడా మనమేనండి. 2027లో మా కంపెనీ పెట్టినటువంటి మొదటి వెంచర్ 2027లో కటింగ్ వస్తుందండి. ఈలోగా మన గవర్నమెంట్ అమ్మినటువంటి రేట్లని మనం అనాలిసిస్ చేసుకుని 2027 ఆ గవర్నమెంట్ ఫారెస్ట్లో ఉన్న స్మగ్లింగ్లో కలపని అమ్మిన రేట్ని అంచనా వేసుకుంటే మనకు వచ్చే 60% దీన్ని గవర్నమెంట్ క్వాలిటీల కింద తీస్తుందండి. ఈ ఎర్రచందనాన్ని ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని. ఏ గ్రేడ్ వచ్చేటికి టన్ను 52 లక్షలు, బి గ్రేడ్ వచ్చేటికి టన్ను 38 లక్షలు, సి గ్రేడ్ వచ్చేటికి టన్ను 21 లక్షలు. మనం క్వాలిటీ నెలల్లోనే పండిస్తున్నాం కాబట్టి, అంటే ఎర్రచందనం ఎక్కడ పండుతుందో అటువంటి మదర్ ల్యాండ్స్లోనే పండిస్తున్నాం కాబట్టి గ్యారంటీగా యావరేజ్గా సెకండ్ గ్రేడ్ అన్నా తీసుకొచ్చాడు బి గ్రేడ్. కానీ మనం సి గ్రేడ్ క్యాలిక్యులేషనే మనం లెక్క చూసుకుంటే టన్ను 21 లక్షల చొప్పుని మీ ఎకరానికి వచ్చేటికి 400 మొక్కలు ఉంటాయండి. ఈ 400 మొక్కల్లో మీకు 11వ సంవత్సరం వచ్చేటికి ఒక 5% నుంచి 10% మొక్కలే కటింగ్ వస్తాయి. మీరు తోటలను ఒకసారి ఒక 5 నిమిషాలు తిరిగి చూడండి. మీకు 2 చేతులతో పట్టుకుంటే లొంగన మొక్కలు ఉంటాయి, ఈ వాటి మొక్కలు కూడా ఉంటాయి. దీంట్లో మార్టాలిటీ ఎక్కువగా ఉంటాయండి విపరీతంగా. ఆ కారణంగా మీకు 11వ సంవత్సరం కటింగ్ ఉన్నప్పుడు మీ 400 మొక్కల్లో ఒక 20 మొక్కల నుంచి 40 మొక్కలే కటింగ్ వస్తాయి. ఆ రకంగా మీకు ఆదాయం స్టార్ట్ అయిన తర్వాత 11వ సంవత్సరం అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఆదాయం అనండి. ఫస్ట్ ఆదాయం రావడానికి మాత్రం 10 నుంచి 11 సంవత్సరాలు ఆగాలి. అక్కడి నుంచి ఆదాయం రావడానికి మాత్రం మళ్ళీ ఇంకో 10-11 సంవత్సరాలు ఆగాలన్న నిబంధన ఉండదండి. ఆదాయం స్టార్ట్ అయిన వరకు మాత్రం 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరం ఆదాయం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ ఫర్ కంటిన్యూ మీకు మీ వారసులకి 100 సంవత్సరాలు దాటి ఆదాయం వస్తూనే ఉంటుందండి. మీకు ఈ సీక్రెట్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే ఈ 10 మొక్కల నుంచి 20 మొక్కల నుంచి 40 మొక్కల మధ్యలో మీకు ఎకరానికి వచ్చేటికి 25 లక్షల రూపాయలు మినిమం ఆదాయం నుంచి 2,50,00,000 దాకా వస్తుందండి. వాస్తవంగా వచ్చేదైతే 2,50,00,000 ఎకరానికి. కానీ ఒకేసారి మనం ఎకరం 27 లక్షలు పెట్టుకుని 10 సంవత్సరాల తర్వాత ఎకరానికి 2 కోట్ల నుంచి 2,50,00,000 రూపాయల ఆదాయం వస్తుందంటే అంత భారీ ఆదాయాన్ని మన మైండ్ యాక్సెప్ట్ చేయదు అనే విధానంతో అవగాహన ఉన్న వాళ్ళు అయితే 2,50,00,000 అంటే ఇంకా పైన వస్తుంది కదా అని ఎడిగిన వాళ్ళు కూడా ఉన్నారండి మీలాంటి విజిటర్స్లో. 25 లక్షలు కనీసం లెక్కేసుకున్నా 25 లక్షలు అయినా సరే చాలా పెద్ద ఆదాయం అండి. మన ఏరియాలో మన పొలాల్లో మనం కొనుక్కున్న వాటి మీద వచ్చే మనకు ఆదాయం లెక్కేసుకుంటే, మనకు పండే వరి, అరటి ఇటువంటి పంటల మీద లెక్కేసుకుంటే ఎకరం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల ఏరియాలో ఉన్నటువంటి మన పొలాల్లో సంవత్సరానికి మనకు వచ్చే ఆదాయం 40,000 నుంచి 60,000 మధ్యలో ఉంటుందండి మన ఆదాయం యావరేజ్గా. దీనికి వచ్చేటప్పటికి 26 లక్షలు 27 లక్షలు పెట్టి ఒక ఎకరం కొనుక్కుని మనం 10 సంవత్సరాలు ఆగితే కనుక మనకు వచ్చే మినిమం ఆదాయం కనీసం 25 లక్షలు దాకా ఉంటుంది. అసలు రాలేదు అనుకుంటే హీనంగా 25 లక్షలు ఉంటుంది. కాబట్టి ఈ 25 లక్షల ఆదాయంతో మనం దిగిన ఎదరికి ఇది కూడా బ్రహ్మాండం ఆదాయం అండి మన ఏరియాలో లెక్కేసుకుంటే. కానీ మనకు వచ్చేది మాత్రం 25 లక్షలు కాదు, అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది. దాని మించి అదే కాకుండా మనం ఇక్కడ ఎక్కడైనా మన టౌన్స్లో మన మనీని ఒక 100 గజాలు 200 గజాలు లేదా 500 గజాలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మన డబ్బుల్ని బయట పెట్టి కంటే ల్యాండ్ మీద పెడితే మంచిదని కొనుక్కోవటం వల్ల అక్కడ మనకు వచ్చే బెనిఫిట్ ఒకటేనండి. మన స్థలం రేటు పెరుగుతుంది, డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి మీరు పెట్టిన ఆగిన టైంని బట్టి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 2 రకాల బెనిఫిట్ ఉంటుందండి. ఇక్కడ భూమి మీద పెట్టిన పెట్టుబడి ఇప్పుడు కూడా భూమి రేటు ఎక్కడైనా సరే పెరుగుతూనే ఉంటుంది. ఇది కూడా భూమి రేటు పెరుగుతూనే ఉంటుంది. మీకు 11వ సంవత్సరం మీకు ఆదాయం స్టార్ట్ అవుతుంది. ఆ బెనిఫిట్ ఇది వచ్చేటికి 75 ఎకరాలు తర్వాత కలిసిందనుకోండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొనుక్కుంటారు కదండి ఎవరైనా, ఈ పలానా దుక్కుని పొలం ఉన్నదని అన్న తెలుస్తుందా? పర్టికులర్గా పలానా బిట్టు మీదని ఉంటుందండి. మీకు తూర్పు సరిహద్దు పలానా రామరెడ్డి గారండి, పలానా పరమట సరిహద్దు వచ్చేటికి రామకృష్ణ సరిహద్దులు. మన ఊళ్ళో మనం ఆస్తి కానీ ఇల్లు కానీ కొనుక్కుంటే మనకి ఎలాగ డాక్యుమెంట్లు సరిహద్దులు ఎలాగ మీదని ఎలా పర్టికులర్గా నిర్ధారించబడి ఇది కూడా అలాగే నేను అడుగుతున్నా ఉంటుంది. క్లియర్గా ఉంటుంది. మీకు 4 మూల సరిహద్దులు ఉంటాయండి. మీ 4 దిక్కులు వచ్చేటికి ఒక పక్కన ప్రత్యేకించి 16 అడుగులు రోడ్డు ఉంటుందండి. అదే అవునండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆయనే కొనుక్కున్నాడు అనుకోండి, పలానా దుక్కుని ఇది అన్ని చూపించడానికి ఉంటుందండి. క్లియర్గా ఉంటుందండి. 4 సరిహద్దు 4 పక్కల కూడా రాళ్ళు కూడా పాతిస్తాయి.
కానీ ఇక్కడ మనకి ఇతర ఆస్తులకి దీనికి డిఫరెంట్ ఏంటంటే మన ఆస్తిలో మనం ఎప్పుడన్నా ఏదన్నా పంట తీసేసిన తర్వాత ఏదన్నా డెవలప్మెంట్ చేసుకోవాలని ఆలోచన ఉంటుందో చేసుకోవచ్చు. కానీ దీంట్లో మాత్రం ఆ రకమైన విధానం కుదరదు. వన్స్ ఒకసారి మనం ఈ ఎసెట్ మనం కొనుక్కున్నామంటే ఈ ఎసెట్ ఎప్పటికీ మీదే, మీరు అమ్ముకోకుండా ఉంచుకున్నంత కానీ ఈ ఎసెట్ మీదే. కానీ దీంట్లో మన ఓన్ ఆలోచనలు ఏమీ నడవు. దీంట్లో ఆ 60% ఇన్కమ్ను మనం ఎంజాయ్ చేయటమే. కంపెనీ అంటే ఇది ఒక వ్యక్తిగా చేసే వ్యవసాయం కాదండి. దీనికి 7వ సంవత్సరం నుంచి 7 సంవత్సరాలు దాటిన కాడ నుంచి దీనికి ప్రొటెక్షన్, హై ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలండి. ఇది మనకి ఇది 4 years మొక్క అండి. ఇది 6 సంవత్సరాలు పూర్తయ్యే వరకు 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వయసు వచ్చిన తర్వాత దీన్ని ఎవరన్నా కొట్టుకెళ్ళినా ఇంకొక ఎంతలావు తయారైనా సరే దీంట్లో ఎటువంటి వాల్యూస్ ఉండవండి. మీకు 7th year కాడ నుంచి దీంట్లో క్వాలిటీ స్టార్ట్ అవుతుంది. అందుకని 7వ సంవత్సరం కాడ నుంచి దీనికి ఫుల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తారండి. చుట్టూ ఉన్న ఫెన్సింగ్కి సోలార్ పవర్ పెడతారండి, సీసీ కెమెరాలు పెడతారండి, డాగ్ స్క్వాడ్స్ పెడతారండి, అలాగే తుపాకులు పట్టుకున్న లైసెన్స్డ్ గన్మ్యాన్స్ ఉంటారండి. అంటే ఎక్కువ మన సీఎం క్యాంప్ ఆఫీస్ హై సెక్యూరిటీ జోన్లో ఉంటుందండి. మన పొలం మన మొక్కలు అంత రక్షణలో ఉంటాయండి. కాబట్టి మీరు ఇక్కడ నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటానని కానీ లేకపోతే నేను ఏదో చేసుకో అటువంటి విధానం మాత్రం ఇక్కడ వీలు పడదమ్మా. ఖచ్చితంగా మీరు అడిగితే మీ డౌట్ వల్ల అందరూ ఎడ్యుకేట్ అవుతారు కదా. అవునండి, అదే దాని గురించి. అంతేగాని నా ఒక్కడి గురించి నేను అడగల. లేదండి, మనిషి అంటే ఇక్కడ ఎర్రచందనం ఇన్వెస్ట్మెంట్కి మేము 6 సంవత్సరాల క్రితం వ్యాపారం మొదలెట్టినప్పుడు పరిస్థితులకి ఇప్పటికీ చాలా మారిందండి. అవేర్నెస్ బాగా పెరిగింది. ఎర్రచందనం పొలం కొనుక్కోవచ్చు, ఎర్రచందనం పొలం కొనుక్కుంటే చాలా పెద్ద ఆదాయం వస్తుందన్న అవేర్నెస్ మన వెస్ట్ ఈస్ట్ గోదావరిలో బాగా పెరిగిందండి. ఫస్ట్ నేను 4 సంవత్సరాల క్రితం మన ఏరియాలో మొదలెట్టిన వ్యాపారానికి ఇప్పటికీ కూడా నన్ను అడిగిన ప్రశ్నలు తగ్గినాయండి. వాళ్ళే నాకు ఇంకా ఎదురు సమాధానం చాలా బాగుంటుందని, మీరు ఇంకా తప్పు చెబుతున్నారనే సమాధానాలు కూడా నాకు వినపడుతుంది. అంటే అదంతా ఎందుకు జరిగిందంటే అవేర్నెస్ పెరిగింది అనమాట. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమందిలో నమ్మలేనటువంటి భయాలు కొన్ని ఉండిపోయి కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అడుగుతారు. తప్పదు, అది అంటే పాత వాళ్ళకి అంటే అలవాటు అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే అండి, మీరు బాగా నమ్మవలసిన 4-5 విషయాలు ఏంటంటే అండి, మనం ఏ ఆస్తి కొనుక్కున్నా మన ఊళ్ళో మన కళ్ళ ముందు మన దగ్గరలో ఉండాలరా, మనం చూసిన అవసరం అయితే ఒక గంటలోనో పూటలోనో మన ఇల్లు వచ్చేలాగా ఉండాలరా అని అనుకుంటామండి. దానికి మనం అలవాటు పడిపోయాం. దాని సేమ్ టైం ఇలా మాకు తణుకు ఏరియాకి వచ్చేటికి పెనుమంట్ర, అత్తిలి ఏరియాకి వచ్చేటికి 50-60 సంవత్సరాల నుంచి సుమారుగా 4-3 రాష్ట్రాల్లో పొలాలు కొన్నవాళ్ళు ఉన్నారండి మా ఊళ్ళోనే. నత్తారామేశ్వరం అండి మాది. ఒరిస్సాలో పొలాలు ఉన్నాయండి మా ఊళ్ళో ఉన్న వాళ్ళకి. కర్ణాటక తుంగభద్రలో పొలాలు ఉన్నాయండి మా ఊళ్ళో. మహారాష్ట్రలో నాగపూర్ ఏరియాలో పొలాలు ఉన్నాయండి. మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన రాష్ట్రం కాదు. అంటే 50-60 సంవత్సరాల నుంచే వేరే ఏరియాకి వెళ్తే పొలాలు అక్కడ తక్కువ రేట్లో కొనుక్కుంటే మనకు మంచి డెవలప్మెంట్ వస్తుందన్న విషయాల్లో కొనుక్కున్నారు, డెవలప్ అయ్యారు. ఇది వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో పొలమే 2 జిల్లాలు దాటి కొనుక్కున్నా ఉంటాయి. అయినా ఈ 2 జిల్లాలు దాటి 500 కిలోమీటర్లు కూడా వచ్చి ఎందుకు కొనుక్కున్నా ఉంటే ఎర్రచందనం అనేది ప్రపంచంలో అతి విలువైన పంట. అది ఇంకెక్కడా పండదంట. ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తుందంట. మనం వెళ్ళి చూసి కొనుక్కోవచ్చు అంటాను. మా కంపెనీ చేసే ప్రచారం వల్ల మీలాంటి వాళ్ళంతా వచ్చి చూసి నమ్మి దీని మీద బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ 500 కిలోమీటర్ల దూరం మాత్రం కాదండి, ప్రపంచం మాట పక్కన పెడితే ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా 28 రాష్ట్రాలలో ఎవరు ఎర్రచందనం పండే పొలం కొనుక్కోవాలనుకున్నా వాళ్ళకున్న ఒకే ఒక ఆల్టర్నేటివ్ శేషాచలం ఏరియా ఇక్కడ మాత్రమే. ఇది మాత్రం మనం ఖచ్చితంగా నమ్మి తీరవలసిందండి. దీంట్లో ఎటువంటి సమాధానాలు ఎవరు చెప్పినా నమ్మకం. ఎర్రచందనం ఎక్కడా పండదండి, ఇక్కడ మాత్రమే పండుతుంది. అందుకు కాబట్టి మనం ఇంత దూరం వస్తున్నాం. ఇది కూడా దూరం లేక కాదండి, మనం పొద్దున్న 5ంటికి బయలుదేరేవండి. మన పొలం మనం చూసుకుని మన సాయంకాలం 10ంటికి మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు కూడా ఏంటంటే మిమ్మల్ని 4-3 వెంచర్లు తిప్పడం వల్ల ఇలా కూర్చొని ఒక గంట సేపు మాట్లాడుకోవటం వల్ల పట్టి లేట్ తప్ప మీరు డైరెక్ట్గా తర్వాత మీ పొలం కాడికి మీరు రావాలంటే ఇంత టైం కూడా పడుతుంది. డైరెక్ట్గా మీరు బయలుదేరటం, మీ చేను కాడికి వెళ్ళిపోతారు, మీ చేను కాడికి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా రెండోది వచ్చేటికి ఈ ఎర్రచందనం అన్నది ఇది ఒక ఆస్తిగా ఉండటం అన్నది బహు తక్కువ. ఒక తాడేపల్లిగూడెం ఏరియాలోనే మీకు ఎదురెదురు కనపడతారు. ఇప్పటికే నాకు తెలుసున్న ఎంకరేజ్లో 2000 ఎకరాల పైన ప్రకాశం జిల్లాలో కొన్నారు. 2000 నుంచి 3000 ఎకరాలు వాళ్ళు ముందస్తుగానే ప్రకాశం జిల్లాలోనే ఎర్రచందనం పంటకు బాగా షూట్ అవుతాయనే భావంతో ఒక తాడేపల్లిగూడెం ఏరియాలో 2000 నుంచి 3000 ఎకరాలు కొన్న వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు. తెలుసండి జనాలకి, తెలుసు. కానీ కొన్ని భయాలు అపోహలు మనలాంటి సామాన్యులకి అతి సామాన్యులకి కూడా ఉన్నాయండి. దాన్ని మీరు ఇలాగ ఏదన్నా మేము కలిసినప్పుడు అడగటం కానీ మీ సెల్ఫ్ నాలెడ్జ్ తోటి ఏదన్నా మనం ఎదగాలంటే చిన్నపాటి ధైర్యం కూడా చేయకపోతే ఎలాగ ఎదుగుతారా అన్న మాట విధానం ఎలాగుందో
దేనికైనా సరే మనం ఒక స్టెప్ తీసుకుంటే దేంట్లోనే మన జీవితాల్లో మార్పు రావన్నది కూడా కరెక్ట్ అన్నది. ఆ కరెక్ట్ కూడా మన గాల్లో దీపమెట్టేసి ఎందుకు ఆర్దరా అన్న టైప్ ఏం కాకుండా ఇది మనం మన పేరును రిజిస్టర్ అయిపోయి ఆస్తి ఇక్కడ మాత్రం ఎర్రచంద్రం పండుతుంది. దీని ఒక సాయి ప్రాపర్టీస్ లాంటి పెద్ద సంస్థ 16 సంవత్సరాల నుంచి ఉన్నట్టు సంస్థ ద్వారా మనం కొనుక్కుంటున్నాం, లీజుకి ఇస్తున్నామని మీరు ధైర్యంగా ఒక అడుగు ఎదురుకేయచ్చు. ఇంకా మూడో విషయం వచ్చేటికి మేము 11వ సంవత్సరం నుంచి కానీ 12వ సంవత్సరం నుంచి కానీ మీకు ఆదాయం చెబుతాం. ఎర్రచంద్రం పంట వాళ్ళ 11వ సంవత్సరం కానీ 12వ సంవత్సరం కానీ ఆదాయం వస్తుంది అంటున్నారు. అలా రాజురా బాబుది 20 సంవత్సరాల పైనే ఉండాలన్న విషయం కూడా కొంతమంది దగ్గర ఉండాలి. అది కూడా అడవిలో పెరిగిన మొక్క మాత్రం ఆ మాటలు నిజమేనండి. 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మొక్కలు అడవిలో పెరుగుతాయి. అది ఎటువంటి పోషణ పట్టించుకోరండి. అసలు మొక్క ఎవరో పెట్టరండి. ఇది 15 సంవత్సరాలు దాటిన తర్వాత కాయలు కాస్తుందండి ఎర్రచంద్రం. ఈ 15 సంవత్సరాలు దాటిన తర్వాత కాయలు కాస్తుందండి. ఆ కాయలు పండిపోయి ఎండిపోయి రాలి మళ్ళీ భూమిలో ఆ ఇత్తనం మొలిచిన మొక్కలు అనమాట అండి. మీకు సీడ్ మొక్కకైనా మన సైన్స్ ప్రకారంగా డెవలప్ చేసే క్లోనింగ్ ప్లాంట్స్కి ఈల్డింగ్ ఎప్పుడు తేడా ఉంటుంది. ఎడవేటి ఉంటండి దీంట్లో వాల్యూస్ మారుతాయండి. మీకు ఎప్పుడు క్లోనింగ్ ప్లాంట్స్కి వచ్చేటప్పటికి మీకు మామిడి పండు తిని పడేసిన టెంకకైనా మామిడి అంటుకే ఉదాహరణ అండి. మీకు బాగా కనెక్ట్ అయిపోయి పెడతారండి. 6వ సంవత్సరం 5వ సంవత్సరం దాకా పెడతారండి. గ్రోత్ బాగోపోతే 6వ సంవత్సరం దాకా పెడతాం. 6వ సంవత్సరం దాటిన కానీ మొక్కకు వాటర్ పెట్టరండి. పెట్టకలేదు. గాలిలో ఉన్న తేమ ఎప్పుడన్నా కురిసి రెయిన్ షూట్ అయిపోతాం. మీకు మామిడి టెంక నుంచి వచ్చిన మొక్కని అంటు మొక్కగా కొనుక్కున్న మొక్కని మీరు 2 మొక్కలను తీసుకుని ఒకే రోజుని 15-20 అడుగుల దూరంలో వేస్తే కనుక మామిడి అంటే ఏమో మీకు 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం కానీ పూత కాయటం కాయలు కాయటం కోసి తినటం కూడా జరుగుతుంది. టెంక అయితే మీకు 7 సంవత్సరాలు దాటిన కాడి నుంచి మీకు పూత రావడం కష్టం అంటే 7 నుంచి 10 సంవత్సరాల్లో మీకు కాపుకి వస్తుంది. అది వ్యత్యాసం చూసారు ఎంత ఉందో 6-7 సంవత్సరాలు తేడా. ఇది కూడా అంతేనండి. మీకు ఇచ్చేటప్పటికి దీన్ని సైన్స్ ప్రకారంగా డెవలప్ చేసినట్టు క్లోనింగ్ ప్లాంట్స్ పట్టుకొచ్చి మేము వేస్తామండి బెంగళూరు నుంచి. ఇక్కడ మీకు మన కడియం ఏరియా నుంచి కూడా చాలామంది మిత్రులు వస్తున్నారు. కడియంలో కూడా ఈ మొక్కలు తయారు చేసి ప్లాంట్స్లో అక్కడ నర్సరీలో 50 రూపాయల నుంచి అడుగులను బట్టి 4 అడుగుల మొక్క ఒక రేటు, 5 అడుగుల మొక్క ఇలాగ 50 రూపాయల నుంచి 100 రూపాయల మొక్కలు 100 రూపాయల మొక్కలు ఇక్కడ దొరుకుతున్నాం. మేము పట్టుకొచ్చి మొక్క వచ్చేటికి మాకు ఇక్కడ కిరాయితో కలిపి 270-280 రూపాయలు అవుతున్నాం. అంటే ఈ సీడ్ నుంచి వచ్చిన మొక్క ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మీకు ప్రతి దాంట్లో ఉందండి, ప్రతి పంటలో. అలాగే ఇది ఖచ్చితంగా 11వ సంవత్సరం కానీ 12వ సంవత్సరం కానీ కట్టింగ్ వస్తుంది. మీకు ఇంకా మీకు మామిడి టెంక ఈ అంటు మొక్క అని పక్కన పెట్టేస్తే మీకు స్మగ్లింగ్లో దొరికిన మొక్క దొంగలు చూడండి ఎలా ఉంటున్నాయండి అవన్నీ. అంటే ఎవరో చెప్తే మనం ఏదో నమ్మేసి మన డెవలప్మెంట్కి ఎవరో కారణం కాదు మనమే అడ్డని మనం తెలుసుకుని కళ్ళు తెరిచే వరకు మాత్రం మన డెవలప్మెంట్ బాగా అత్యద్భుతంగా బాగొస్తుంది. ఇప్పుడు 20 సంవత్సరాలు కటింగ్ వస్తుంది అన్నమాట నిజమే. 20 సంవత్సరాల వయసు ఉన్న మొక్క లావు ఎంత ఉంటుంది కదా, కనీసం ఎంత లావు ఉంటుంది కదా. మీరు స్మగ్లింగ్లో పట్టుకునే దొంగలన్నీ ఎంత ఉంటున్నాయి. ఒక్కొక్క కానిస్టేబుల్ 2 చేతులతో 2 దొంగలు కూడా పట్టుకెళ్ళి దాస్తున్నాడు. మరి మనం ఏమి నమ్ముతున్నాం? మనం ఏమి నమ్ముతున్నాం అంటే 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు కటింగ్ వస్తుంది అన్నది నిజమే. మరి మన స్మగ్లింగ్లో దొరికిన కలపని గవర్నమెంట్ అమ్ముతుందా? కోట్లు వస్తున్నాయి, 100 కోట్లు. మరి కొనుక్కునేవాడు టన్ను 50 లక్షలు 40 లక్షలు 2 కోట్ల రూపాయలు కూడా కొంటున్నారు. అంటే 8 సంవత్సరాలు దాటిన కానీ దీంట్లో క్వాలిటీ స్టార్ట్ అవుతాం మాత్రం నిజం. మనం 11వ సంవత్సరం కానీ 12వ సంవత్సరం కానీ నమ్ముతాం, అది నిజం. ఏమంటే సి గ్రేడ్ లెక్కేసుకున్నా మనకు వచ్చే ఆదాయం అపరిమితమైన ఆదాయం వస్తుంది. అండ్ ఇక 4వ విషయం వచ్చేటికి మనకు కరెక్ట్గా ఇస్తుందా కంపెనీ, ఇలాగ ఎన్ని కంపెనీలు రాలేదు, గోల్డెన్ ఫారెస్ట్ రాలేదా, సహరా రాలేదా, కరెంట్ రాలేదా, అగ్రిగోల్డ్ రాలేదా, అవే రాలేదా, ఇవన్నీ మనకి చుట్టుముట్టు అవన్నీ కూడా నాన్ బ్యాంకింగ్ సెక్టర్స్. బ్యాంకింగ్ నాన్ బ్యాంకింగ్ మనం డబ్బులు డిపాజిట్లు కట్టడం, షేర్ల రూపంలో కట్టడం చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ డబ్బుల రూపంలోనే ఉంటుంది అక్కడ. దాంట్లో మీకు ఎప్పుడైనా రిస్క్ జరగడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ మీరు పూర్తిగా క్లియర్ టైటిల్ ల్యాండ్కి అసెట్ కొనుక్కుని మీరు యజమాని అయిపోతున్నారు. మీ డాక్యుమెంట్ మీ ఇంటికాడ మీ పెట్లో ఉంటుంది. మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో చెక్ చేసుకొచ్చింది గవర్నమెంట్ అసెట్ కాకుండా నా ఓన్ ప్రాపర్టీ కాదా అవును అన్నది. ఇంతంతా క్లియర్గా తెలిసిపోతున్నప్పుడు ఇంకా ఎవరో మాట మనం నమ్మాల్సిన అవసరం ఏం సార్? 6 సంవత్సరాల క్రితం మేము వెంచర్లు వేసినప్పుడు మాకు చూపించడానికి ఒక్క వెంచర్ కూడా లేదు. అలాగే ఎదురుగుండా ఉన్న ఖాళీ భూమిని చూపించి ఇక్కడ మేము కొన్నామని ఒకటే వెంచర్ అక్కడ కూడా తీసుకెళ్తాం మమ్మల్ని. ఇక్కడ దీంట్లో ఇదంతా శుభ్రం చేసి ఇదంతా లెవెల్ చేసి ఇక్కడ ఎర్రచంద్ర మొక్కలు పెడతా ఉండని చెప్తే నమ్మి కొన్న వాళ్ళు ఎటువంటి ఎవరికో అమ్మేం కదా. దాంట్లో తాడేపల్లిగూడెం ఆయన కూడా ఒక ఆయన ఉన్నారండి, ఉన్న వాసుదేవరావు గారు ఆయన 6 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఓపుకుండి తిరిగితే 23 వెంచర్లు ఉన్నాయండి మన దగ్గర. 5 సంవత్సరాల వయసు ఉన్న మొక్కలు ఉన్నాయండి. ఎర్రచంద్రం పెంచండి,
మీకు అద్భుతమైన కోటీశ్వర్లో ఉన్న గవర్నమెంట్ స్లోగన్స్ ఇస్తుంది. పత్రికా విలేకరుల సమావేశం పెట్టి గ్రో రెడ్ శాండల్స్ టు బికమింగ్ బిలియనర్స్ అని ఎంకరేజ్ చేస్తున్నారు టోటల్ గవర్నమెంట్. ఇవన్నీ వాస్తవాలు సార్ మీకు చెప్పినాయని, ఒక్క మాట కూడా అబద్ధం లేదు. ఏం సార్ ఎర్రచంద్రం పొలం కొనాలంటే సాయి ప్రాపర్టీస్లో కొనండి అన్న విషయం మీకు పూర్తిగా నేను చెప్పడం కాదు, ఒక కంపెనీలో చేసే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా నేను మా కంపెనీ గురించి ఎంతనో చెప్తాను. మీరు తెలుసుకోండి అసలు బయట ఏ కంపెనీ ఎంత బిజినెస్లో ఉందో, ఏ కంపెనీ ఎన్ని వెంచర్లో ఉందో, ఏ కంపెనీ స్టాండర్డ్ ఏంటి, ఏ కంపెనీలో కొనుక్కుంటే మనకు ఇబ్బంది ఉండదు. సార్ మన ఊరు పక్కన ఉన్న కాలేజీ మానేసి ఎక్కడికో దూరంలో ఉన్న కాలేజీకి చాలా ఫీజులు కట్టి ఎందుకు చదివిస్తున్నాం మన పిల్లల్ని? బాగా వస్తుందండి. హయ్యర్ స్టాండర్డ్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి. మన పక్క ఉన్న కాలేజీ కూడా అక్కడ చదివి అక్కడ పెన్నతోటి రాస్తారు కదా, అక్కడ పెన్నతోటి రాస్తారు కదా అని వెతండవతానికి వెళ్తే మన కంపెనీకి ఉన్న స్టాండర్డ్ ఎటువంటి సార్. అసలు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఫుల్ సేఫ్టీగా మనం అందులో ఇది లాంగ్ టైం ప్రాఫిట్ సార్. ఇది మీకు 10 సంవత్సరాల నుంచి ఆదాయం స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి 100 సంవత్సరాలు దాటి మీకు ఆదాయం వస్తుంది. కాబట్టి ఒక బ్రాండ్ వాల్యూ ఉన్న ఎథిక్స్ ఉన్న సంస్థ ద్వారా మీరు పొలం కొనుక్కుంటే మీకు ఏ సమస్య ఎప్పటికీ రాదు. మార్కెట్లో మాతో పాటు వ్యాపారం చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. వాటికి రేట్లు వ్యత్యాసంలో చాలా తక్కువ రేట్లకు అమ్ముతున్నారంటారు. చాలా తక్కువ రేట్లకు అమ్ముతుంటే కావాల్సిన వ్యాపారం వాళ్ళు చేసేయాలి, కావాల్సిన వెంచర్లు వాళ్ళు చేసేయాలి. అసలు వెంచర్ వేస్తుంటే వాళ్ళకి చాలా కాలం అంటే ఒక కంపెనీని తక్కువ చేయడం కానీ ఒక కంపెనీని కామెంట్ చేయడం కానీ అసలు మార్కెటింగ్ పర్సన్కి అసలు కరెక్ట్ కాదు. మీకు అవగాహన కోసం చెప్తున్నాను. మా కంపెనీ దగ్గర ఎకరం వెంచర్కి 28 లక్షల నుంచి 26 లక్షలు. అదర్ కంపెనీస్లో 50,000 తేడా కాదు, ₹1,00,000 తేడా కాదు, 5-6 లక్షల రూపాయలు తక్కువ రేట్ అండి ఎకరం. 20 లక్షల లోపు కూడా ఉన్నాయి వేరే కంపెనీలో. మా కంపెనీ ఎక్కడ వెంచర్ వేసినా ఇప్పుడు మీరు 23వ వెంచర్ రేపు 26వ తారీఖున ఓపెనింగ్ అంట, 60 ఎకరాల వెంచర్. నాకు తెలిసి 26వ తారీఖున అయిపోతుందంట. అంటే మార్కెట్లో ఎంత వాల్యూగా ఉన్న సంస్థ చూడండి సార్. మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. మీరు అందరూ ఒకసారి 5 నిమిషాలు అలా తిరగండి. మీ సిక్స్త్ సెన్స్ ఎలా చెప్తే కనుక అలా చేయండి సార్. మేడం గారు నా మాటలు మొత్తం వినద్దు, నాలెడ్జ్ కోసమే తీసుకోండి. కరెక్ట్ ప్లేస్కి వచ్చాను, దీన్ని ఇన్వెస్ట్ చేయను, ఈ సిక్స్త్ సెన్స్ చెప్తాను సార్ కరెక్ట్గా. లేదు రాంగ్ ప్లేస్కి వచ్చాను, ఎలా వచ్చావు అలా బయలుదేరి వెళ్ళిపోయి ఎటువంటి డెసిషన్ తీసుకోకని కూడా చెప్పు. మనిషి మాట ఎప్పుడు వినద్దు సార్, ఏం చేస్తాను మనసు మాట వినండి.